కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. తర్వాత 20వ వచనం. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ప్రభువునందు ప్రియులారా, ఆరాధనలో చేరిన మనమందరం ప్రతి ప్రభు దినమునాడు ఆయన బల్లను సమీపిస్తూ ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనము పాటిస్తూ ఉన్నాం. ఆ బల్లలో చేయి వేసేటప్పుడు మనమందరము కూడా జ్ఞాపకము చేసుకోవలసినవి, మనందరము కూడా చెల్లించవలసినవి, మనందరము కూడా అర్పించవలసినవి ఉన్నాయి. అవి ఎందుకు అర్పించాలి? అర్పించడానికి కలిగినటువంటి కారణం ఏంటి? ఈ అర్పణలు అర్పించటానికి యోగ్యుడు ఎవరు? ఈ అర్పణలు అర్పించటానికి యోగ్యుడు ఎవరు? ఆ యోగ్యతలోనికి ఆయనను ఆరాధించటానికి మనలను తీసుకుని వచ్చినటువంటి దేవునిని జ్ఞాపకము చేసుకునేటప్పుడు ప్రభునందు ప్రియులరా, మనము ఈ ఆరాధనలో ఉంటున్నప్పుడు హృదయపూర్వకంగాను మనస్సు నిండినటువంటి కృతజ్ఞత అర్పణలను స్తుతులను తీసుకుని వచ్చి దేవునికి అప్పగించాలి. చదువుకున్నటువంటి వాక్య భాగం, మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన చీకటిలో ఉన్నాం. ఆ అంధకార సంబంధమైనటువంటి ఒక అధికారం, ఈ లోక అపవాది చేత మనము నడిపింపబడుచు ఈ లోక అపవాదికి లోబడి ఆయన అధికారం ఉన్నటువంటి మనము, ఆయన అధికారము కింద ఉన్నటువంటి మనలందరినీ కూడా విడుదల చేసి మనలను తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ప్రియులారా, గమనించండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి 33.5 సంవత్సరాలకి ఆయన ప్రారంభించినప్పుడు, ప్రియులారా గమనించండి, ఈయనే నా ప్రియ కుమారుడు. అందుకే అంటున్నాడు దేవుడు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ప్రియులారా గమనించండి, యేసు ప్రభువు ద్వారా ఆ రాజ్యానికి మనలను వారసులనుగా చేసుకున్నాడు. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఒకరి ద్వారానే మనకి ఇది సంప్రాప్తమైంది, ఒకరి ద్వారానే మనకి కలిగింది. మన పాపములను ఈ లోకములో నుండి వేరు చేయటానికి, మన బంధకములను తెంచటానికి, మన మీద పరచబడినటువంటి ఆ మరణ ఛాయను తీసివేయటానికి ఈ లోకములో మన పక్షాన ఎవ్వరునూ కూడా లేరు. ఆ కుమారుని యందు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మనకు దొరికినది ఏమి? మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మన పాపములన్నిటిని కూడా క్షమించటానికి, మనలను విమోచించటానికి యేసు ప్రభువే ఈ లోకములోనికి మన కోసము రావలసి వచ్చింది. అది ఎలాగూ? శిలువ రక్తము చేత సంధి చేసి, ఒక సంధి, ఆయనకి మనకిని మధ్య ఒక ఒడంబడిక. అది పాత నిబంధన కాలంలో గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే ప్రజలందరి కొరకు అర్పింపబడినటువంటి దానిని తీసుకుని వచ్చి
ఆ పాత్రల మీదను ప్రజల మీదను ప్రోక్షించి ఆయన సంధి చేసేవారు, సమాధానపరిచేవారు. సమాధానం అది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అన్నాడండి. కొద్దిగా కాదు, భూలోకమంతా ప్రపంచమంతా కూడా ఆయన చేసినటువంటి శిలువ ద్వారా, దాని ద్వారానే మనకి సంధి దొరికినది, సమాధానము దొరికినది. అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. ఆయనే మన తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, త్రియేక నామము కలిగినటువంటి దేవుడు. తండ్రిగా ఉన్నటువంటి ఆయన మనలను విడిపించటానికి కుమారునిగా ఈ లోకంలోనికి, మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఆయన అధికార సంబంధమైనటువంటి అంధకారములో ఉన్నటువంటి మనలను ఆ అధికారంలో నుంచి మనలను విడుదల చేశాడు. ఆయన కుమారుని ద్వారా తన రాజ్యానికి నివాసులనుగా మనల్ని చేసుకున్నాడు. ఆ కుమారుని ద్వారా మనలను విడిపించాడు. మన మీద ఒక బంధకం ఉన్నది, ఒక చెరలో ఉన్నాం, పాపము యొక్క చెరలో ఉన్నాం, శాపము యొక్క చెరలో ఉన్నాం. మనలను విడిపించాడు. మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించి వేశాడు. అది శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువలో చిందించినటువంటి ఆ రక్తము ద్వారా, ఆ రక్తములో మన పాపములన్నిటిని కూడా కడిగి వేసి, ఇదిగో ఆయన మనలను సమాధానపరుచుకున్నాడు. మనం ఎలాగున్నాము? 21వ వచనం, గతకాలమందు దేవునికి దూరస్థులము, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము గలవారునై ఉండిన మిమ్మును కూడా ప్రియులారా గమనించండి. నీతిమంతులు అనీతిమంతులు కాదండి, దోషులు నిర్దోషులు కాదండి, ప్రపంచములో ఉన్నటువంటి వారందరినీ కూడా మన దుష్క్రియలే మనము దేవుని సన్నిధికి రాలేకపోయాం. మన పాపములే దేవునికి మనకుని అడ్డుబండగా ఉండిపోయినాయి. మనము చేసినటువంటి దోషాలే శాపాలుగా మారి దేవుని సన్నిధానంలోనికి రాలేకపోయినటువంటి మనలను కూడా దేవుడు మనలను రక్షించాడు, మనలను పిలుచుకున్నాడు. గతకాలమందు దేవునికి దూరస్తులను, మిమ్మును కూడా అంటే మనలందరినీ, దేవుని ఎరుగని అన్య జనాంగములో పుట్టిన మనలను కూడా ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ కాలములోనే జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలులు, దేవుడు, యూదులు, వీరందరి కోసమే వచ్చినటువంటి ఆయన ఇదిగో ఆ కాలములోనే పేతురుకు చూపించినటువంటి ఆ చెంగు పట్టినటువంటి దానిని తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టాడు. ఇదిగో సర్వ మానవులను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు దేవుడు. ఆ గొర్రెపిల్ల ద్వారానే మనలను కూడా ఆయనకి సమీపస్తులనుగా చేసుకున్నాడు. అది మనలను ఎలాగూ నిలవబెట్టుకోవాలనుకున్నాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మనలను నిలవబెట్టవలసినటువంటి రీతి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మన మీదక నేరము మోపటానికి ఏది కూడా లేకుండా పోయింది. నిర్దోషులుగా మనలను తీర్చిదిద్దాడు. మన మీద ఏ దోషమును లేకుండా ఆయన సన్నిధిని మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఆయనే మన కోసము మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరిచెను. ఆయన వచ్చినటువంటి కార్యము, ఆయన ఈ లోకములోనికి వస్తూనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆయన గురించి యోహాను పలికినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను పలికినటువంటి ఆ సాక్ష్యము, ఇదిగో మనము చదువుకున్నటువంటి ఈ వచన భాగాలలో ఆయన సరిపోయిన వాడుగా కనబడతా ఉంటాడు. అంధకార సంబంధములో ఉన్నాం, ఆ అధికారము కిందే ఉన్నాం. అక్కడ నుంచి మనల్ని విడుదల దయచేశాడు. ఆయన నామములో మనకి విమోచన కలిగింది. మన పాపములన్నిటిని కూడా క్షమించి వేశాడు. అవి భూలోకానికి పరలోకానికి ఆయన మనలను తీసుకుని వెళ్ళటానికి అంతటిని కూడా తనతో సమాధానపరుచుకోవాలనుకున్నాడు. మనము ఒకప్పుడు ఎలాంటి వారు? దూరస్థులం, నేరస్థులం,
శాపగ్రస్తులము. అలాంటి వారిని మనలను కూడా తన సన్నిధిని నిలవబెట్టుకోవాలంటే మనలను పరిశుద్ధులనుగా చేయాలి, నిర్దోషులనుగా చేయాలి, నిరపరాధులనుగా చేయాలి. అందుకే యేసు ప్రభువుని అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఆయన గురించి చివరిలో ఆయన పలికినటువంటి మాట, నేను నిరపరాధ రక్తమును అప్పగించి, ఆయన పలికినటువంటి మాట నిరపరాధులనుగా చేయాలి. మనలను పరిశుద్ధులనుగాను నిర్దోషులను, మన మీద దోషము లేకుండా చేయాలి, నేరము లేకుండా చేయాలి, మనలను పరిశుద్ధులనుగా చేయాలి. అందుకే సిలువ రక్తము చేత మనలను సంధి చేసి ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారానే భూలోకములో ఉన్నటువంటి మనలందరూ పరలోకములో ఏకముగా సమకూర్చుకోవటానికి ఇదిగో ఆ కాలములోనే దేవుడు నిర్ణయ కాలములో మనము నిర్ణయింపబడ్డాము. కాబట్టి ఇదిగో దేవుని నియమించినటువంటి ఈ ప్రభుదినములోనికి మనమందరము కూడా చేరి ఇదిగో ఆయన మరణ పునరుద్ధానములను మనము జ్ఞాపకము చేసుకోవటానికి ఆయన సన్నిధికి మనము చేరి ఉన్నాం. చేరిని మనందరము కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అది ఎలాగూ ఆయన కొట్టివేశాడో ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం 15వ వచనం, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన సన్నిధిని నిరపరాధులుగా నిలవబెట్టడానికి మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనలను సమాధానపరిచాడు. ఆ సమాధానం ఎలా ఉన్నది? మనము మృతులై ఉండగా, మనము చచ్చిన వారమై ఉండగా, మన బంధకములు అలాంటివి, మన పాపములు అలాంటివి, వాటిలో నుంచి మనల్ని విడుదల చేయటానికి దేవుడు వ్రాసినటువంటి వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి ఆయననే కొట్టించుకున్నాడండి. తలపైన ముండ్ల కిరీటం, కాలు చేతులలో మేకులు దిగగొట్టించుకున్నాడు ఆయన మన కోసం. ఎంతో వేదనను మన కోసము ఆయన అనుభవించాడు. మనకు అడ్డము లేకుండా దానిని తీసివేసి ఎత్తివేసి అపరాధములు అన్నిటినీ క్షమించి వేశాడు. ఏమి చేసినా సరే అవన్నిటిని కూడా ఆయన సిలువలో మన కోసము దానిని తీసివేశాడు, క్షమించి వేశాడు. ఇప్పుడు ఆయన మరణించుట ద్వారా, మాంసయుక్తమైన దేహమందు మరణించుట ద్వారా మనకి సమాధానము కలిగింది. కాబట్టే ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ప్రియులారా గమనించండి, ఆయన మరణించుడు ద్వారా మనకి జీవము దొరికినది. ఆయన మరణించి తిరిగి లేచుడు ద్వారా మనము కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. వ్రాతరూపకమైన ఆ పత్రాన్ని ఆయనే కొట్టించుకున్నాడు. కాలు చేతులలో మేకులు దిగగొట్టించుకున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో దీని గురించి ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము, ఆయన మన కోసము ఏమైపోయాడు, ఎందుకు కావలసి వచ్చింది. 21వ అధ్యాయము 22, 23 వచనం. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ప్రియులారా గమనించండి, ఇది ధర్మశాస్త్రానుసారముగా వేయబడినటువంటిది ఒక శిక్ష. ఇది మరణ శాసనము రాసిన వాడే మరణించవలసి వచ్చింది. ఆ మరణము ఎంత ఘోరముగా ఉన్నదో చూడండి. తగిన పాపము ఒకడు చేయగా అతని శవము రాత్రివేళ మాను మీద నిలవకూడదు. గమనించండి ప్రియులారా, వేకువజామునే పస్కా
పస్కా పశువు వలె ఆయనను వేకువజామునే సిద్ధపరిచారు. ఉదయమున 6 గంటలకి భారమైన ఆ మన పాపములకు ప్రతిరూపమైనటువంటి ఆ సిలువను ఆయన భుజములపైన వేశారు. ఉదయము 9 గంటల వరకు కూడా యెరూషలేము వీధులలో బడి లాగుచు గొల్గొతా కపాలమనబడినటువంటి ఆ స్థలములోనికి ఈడ్చుకొని దేవుడు వెళ్ళివేడు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా యేసు ప్రభువు మీద నిలవబెట్టినప్పుడు కేకలు వేశారు. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నాడు. పిలాతు కూడా అడిగాడు, ఈయనలో నాకు ఏమీ కూడా కనబడతలేదు, అయినా సరే సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నాడు. అరిచారు. దేవుడు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. పిలాతు ఆశ్చర్యపోయాడు. ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారే, మరణ శిక్షకు నువ్వు తగినవాడు అని నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారే, మాట్లాడవయ్యా అంటే ఏమీ మాట్లాడక మౌనముగా ఉండిపోయాడండి. కేవలము మనలను విడిపించటానికి, మనలను పరిశుద్ధులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయటానికి, నిర్దోషులనుగా తీర్చిదిద్దటానికి, ఇదిగో మన మీద రావలసిన శిక్ష యావత్తును అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకే అపరాధములు అన్నిటినీ క్షమించి వేశాడు. సిలువలో మన అపరాధములన్నిటినీ ఆయనని మాను మీద ప్రాణముతో ఉండగానే వేలాడదీశారు. ఆయన దేహము గాయాల చేత చీల్చబడి ఆ మాను అంతా కూడా దేవుని దేహము నుంచి కారుతున్న రక్తధారల చేత నిండిపోయింది. కాలు చేతులలో కొట్టిన మేకుల ద్వారా శరీరం నుంచి స్రవించిన రక్తధారలలో మనలను హిసోపు కంటే, హిమము కంటే తెల్లగా మనలను తీర్చిదిద్దాడు. పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దాడు. ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. ప్రియులారా గమనించండి, మన కోసం ఆయన శాపగ్రాహి అయిపోయాడండి. నిజానికి మనము శాపగ్రస్తులం. మనమే ఆ ఉరికొయ్య ఎక్కవలసినటువంటి వారం. ఆయనను మనలను తప్పించాడు. ఇవ్వబడిన ఈ మాటల ప్రకారం ఏ రాజ్యానికైతే, ఏ దేశానికైతే నువ్వు పోబోతున్నావో, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీకెత్తుతున్న ఆ దేశమును నువ్వు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. యేసు ప్రభు సిద్ధపరిచిన దగ్గర నుంచి, ఆయన సిద్ధపడిన దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే ఆ మండు టెండలో దేహాన్నంతటిని కూడా మలమల మార్చుకున్నాడండి. 3 గంటల సమయంలో ఆయన కేక వేశాడు. ఏలోయి ఏలోయి లామా సబక్తా అని కేక వేశాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మనలను రక్షించటానికి తండ్రి తన కుమారుణ్ణి ఒక సంపూర్ణ మానవుడిగా సిలువకు అప్పగించేశాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని కేక వేశాడు దేవుడు. ప్రియులారా గమనించండి, ఎన్నో పర్యాయాలు శిష్యులు అడిగారు, మేము తండ్రిని చూడాలనుకుంటున్నాం. నేనునూ తండ్రిని ఏకమై ఉన్నామని వారికి వివరించాడు. మీరు నన్ను ఎరిగితే తండ్రిని ఎరిగినట్లే. కానీ సిలువ రక్తం మనలను సంధి చేయటానికి, మనకి సమాధానము దయచేయటానికి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని కేక వేశాడండి. మన కోసం ఆయన శాపగ్రస్తుడైపోయాడు. ఆయన మనకిచ్చుతున్న ఆ పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా మనం పొందుకోవటానికి ఆ దినముననే ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. అగత్యముగా ఆ దినముననే పాతి పెట్టవలెనని చెప్పిన ప్రకారముగానే ఏదైతే దేవుడు నిర్ణయించాడో, ఏదైతే దేవుడు నిర్ణయించిన ప్రకారం ఏ ప్రకారముగానైతే ఉన్నదో ఆ ప్రకారముగానే దేవుడు మన కోసము శాపగ్రాహి అయి ఆయన మన కోసము కలువరి సిలువనెక్కి మన కోసం ఆయన మరణించాడని జ్ఞాపకం చేసుకోవాలి. మన మీద ఉంచబడిన వాటన్నిటిని కూడా, రాత రూపకంగా ఉన్న వాటన్నిటిని కూడా సిలువలో కొట్టివేశాడు. ఆయన మేకులు దిగగొట్టించుకున్నాడు. ఆయనలో మనమందరము కూడా రక్షింపబడ్డాం. అందుకే మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాడు, మనలను జీవింపజేశాడండి. అది ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఒకప్పుడు సమాధానం లేదు దేవునికి మనకి. ఇప్పుడు ఆయన మన కోసము చేసిన బలియాగాని, ఆయన మన కోసము చిందించినటువంటి ఆ రుధిరధారలలో మనకు కలిగిన విమోచనను జ్ఞాపకము చేసుకునేటప్పుడు అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని విడుదల దయచేశాడని, విమోచన కలిగించాడని, మన పాపములన్నిటినీ క్షమించి వేశాడని, ఇదిగో ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణించటం వలన మనల్ని జీవింపజేశాడని, మన అపరాధములు అన్నిటినీ క్షమించి వేశాడని మనము జ్ఞాపకము చేసుకుని బల్లను సమీపించాల. ఆయన కోరుకుంటున్నది ఒకటే, దేవునికి అర్పణగా అర్పించేది పరిశుద్ధముగాను కళంకము లేనిదిగాను ఉండాలి. ఆయనను ఆరాధించే మనము కూడా ఎలాంటి దోషము లేకుండా పులిపిండి లేని వారముగా దేవునిని ఆశ్రయించాలి, ఆయన బలను సమీపించాలి. యాకోబు తన బిడలతోనూ అందరితోనూ చెప్పినటువంటి మాట, ఇదిగో బేతేలుకు మనం వెళుతున్నాము, మీ దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా తీసి పారవేసి మీ వస్త్రములను ఉదుక్కోండి, మార్చుకోమన్నాడు. వారి దగ్గర ఉన్నటువంటి విగ్రహములన్నిటిని కూడా పాతి పెట్టేశారు. మనము కూడా పులిపిండి లేని వారముగా, పాపము లేని వారముగా ఆయన బల్లను సమీపించాలి. ఆయనను అలాగూ సమీపించినట్లయితే మన ఆరాధన ఆయనకి అంగీకారముగాను యోగ్యమైనదిగాను ఉంటుంది. అయోగ్యముగా ఎవరును కూడా బలలో చేయి వేయకూడదు. అదే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట. ఆ ప్రకారముగా ఆరాధించుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా కొరకై పరలోకాన్ని వదిలివేసి నశించిపోతున్న మా నిమిత్తం లోకానికి వచ్చి, దేవా, మా పాపముల కొరకై శిలువకు వెళ్ళి శిలువలో మరణించితివి. నీ దేహమును నలగగొట్టి ఒక అప్పముగా నుప్పుల మీద కాల్చబడిన రొట్టెగా మా కొరకు సమర్పించావు. మా పాపములను రూపుమాపి నీతిమంతులుగా తీర్చి యాజక సమూహములో కలపటానికి, నిన్ను ఆరాధించే ప్రజలుగా సిద్ధం చేయటానికి నీ దేహమును మా కొరకై దానంగా ఇచ్చావు. అందుకు నీకు వందనములు సమర్పిస్తున్నాను. ఇది నా శరీరం,
ఇదిగో దీన్ని మీరు తీసుకోండి అని ఒక రొట్టెను పట్టుకుని మాకిచ్చావు. మీ శరీరానికి సాదృశ్యముగా ఇచ్చిన ఆ రొట్టెను దీవించి ఆశీర్వదించి మాకు అందించమని యేసు నామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి.